సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 441వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరుని ఆర్థిక స్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికంలో మనం రకరకాల డైమెన్షన్స్ లో మనం చర్చిస్తూ వస్తున్నామండి. చాలా ముఖ్యమైన విషయం. పదే పదే చెప్తున్నాను, ధార్మికము ఆధ్యాత్మికం కాదు, ఆధ్యాత్మికం ధార్మికం కాదు. రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది, రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. ధార్మికం పరిమితము, ఆధ్యాత్మికము అపరిమితము, హద్దు బేహద్దు అంటారు హిందీలో. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో మరొక ముఖ్యమైన విషయాన్ని, సన్యాసం అన్న పదం మనకు ధార్మికంలో ఎక్కువగా వినబడుతుంది. కర్మ సన్యాసం, అదే ఆధ్యాత్మికంలో కర్మ యోగము అంటారు. ఆధ్యాత్మికతలో కర్మ సన్యాసం లేదండి. కర్మని సన్యాసించమని ఎక్కడా కూడా చెప్పలేదు. ఆధ్యాత్మిక గ్రంథమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను మనం చూసినట్లయితే కర్మ చెయ్యండి, కర్మ యొక్క ఫలితాన్ని సన్నిసించండి అంటే ఎంతవరకే ఉంది. ఇటువంటి ప్రూఫ్ మనకి ఎవిడెన్స్, మనం ఏదైతే కర్మ సన్యాసం చేస్తున్నారో ఈరోజు మనుషులు కర్మని విడిచిపెడుతున్నారో, భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోతున్నారో తపస్సు చేసుకోవడానికి అని చెప్పి, ఇది ఎక్కడా కూడా శాస్త్రములో లేదు. ఇక్కడ రెండు రకాల సన్యాసాలు చేస్తున్నటువంటి కర్మ సన్యాసం కూడా హద్దుతో కూడిన సన్యాసం. హద్దుతో కూడిన అంటే ఏంటి? దైహిక భ్రాంతి, అంటే నేను దేహము అన్నటువంటి భ్రాంతిలోనే, దేహాభిమాన అవస్థలోనే సన్యాసం జరుగుతుంది. అంటే కేవలం బాహ్యంగా మనం సన్యసించటం. బాహ్యంగా అంటే ఏంటి? నేను నా యొక్క నార్మల్ డ్రెస్ ని సన్యసిస్తున్నాను, ఏదో విచిత్రమైన డ్రెస్ ని వేసుకుంటున్నాను. అదేవిధంగా నేను నా కుటుంబాన్ని సన్యసిస్తున్నాను, నా సంబంధికుల్ని సన్యసిస్తున్నాను, భార్య బిడ్డల్ని విడిచిపెడుతున్నాను, అదే నా నార్మల్ డ్యూటీస్ ని నేను సన్యసిస్తున్నాను. ఇదంతా కూడా ఏంటంటే ఒక్క జన్మకి మాత్రమే పరిమితం కావాలి సన్యాసం. ఈ యొక్క సన్యాసము ద్వారా భౌతిక జగత్తులో మీరు ఏదైతే భౌతికంగా మీరు ఏదైతే పొందుతున్నారో, ఆనందం పొందాలనుకుంటున్నారు, సుఖము శాంతులు, ఈ దైహిక ఇంద్రియ సుఖాలని పొందాలనుకుంటున్నారో దాన్ని సన్యసిస్తున్నారు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న సన్యాసము అనంతమైన సన్యాసం అనేది కేవలము ఈ విధంగా ప్రపంచాన్ని, భౌతిక వస్తు వైభవాలని, భౌతిక సంబంధీకులని ఈ విధంగా మన మనసు బుద్ధి ద్వారా సన్యసించడం కాదండి. ఇది అనంతమైన సన్యాసం. అంటే ఇక నేను దేహం అన్నటువంటి భ్రాంతిని కూడా సన్యసిస్తాను. నేను ఒక ఆత్మని, చైతన్య శక్తిని. ఆత్మ అనంతం అండి. ఆత్మ విశ్వాత్మలందరికీ కూడా ఉన్నటువంటి అదే ఒక చైతన్య శక్తి. అందరికీ తండ్రి కూడా పరమాత్మ, ఆయన కూడా ఆత్మస్వరూపమే. ఎప్పుడైతే ఆత్మని మనము అర్థం చేసుకుంటామో, ఇది అనంతమైన సన్యాసం అంటే ఏమవుతుందంటే అన్ని భౌతికంగా కాకుండా దైహిక భ్రాంతి, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నిటిని కూడా ఒకే ఒక్క ఫోకస్ ఏంటంటే సంస్కార పరివర్తన. దాని కొరకు మన మనసులో సంకల్పాలు కూడా పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పురుషార్థం అంటే అదనమాట. పురుష అంటే ఆత్మ. ఆత్మ యొక్క స్థితిగతులని సమూలంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. తమో ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మ ఈ రోజున సతో ప్రధానంగా చేసుకోవడానికే పరమాత్మ ఈ యొక్క గీతా జ్ఞానము ద్వారా మనందరికీ కూడా జ్ఞానం చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఇక్కడ ఈ విజ్డమ్ అనేటువంటిది లేకుండా మనం సన్నిసించినట్లయితే దానివల్ల ఉపయోగం లేదండి. ఆత్మలో ఉన్న కుళ్ళు ఏదైతే ఉందో, తమో ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో కడగబడవు. అవి అలాగే ఉంటాయంటే మనం ఏం చేసినా కూడా ఈ యొక్క పేరు ప్రతిష్టలు కానివ్వండి, ఏదైనా మీరు సాధిస్తున్నారు అనుకున్నటువంటి ఈ విధంగా కర్మ సన్యాసం చేసే వాళ్ళు కూడా గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక జన్మకి మాత్రమే పరిమితము. మీరు తదుపరి మళ్ళీ ద్వాపర యుగ ఆరంభంలోనే సన్యాసము అనేది మళ్ళీ ఆ సన్యాస మార్గం ప్రారంభమవుతుంది. సత్య త్రేతా యుగాలలో ఇక్కడ ఇటువంటి కూడా వారికి స్థానము లేదు అని చెప్పి
స్పష్టంగా సంస్కార పరివర్తన ద్వారానే మనం ఉత్తమ లోకానికి సత్యయుగంలో జన్మ తీసుకుంటాం. ఇక అనంతమైన సన్యాసము హద్దు సన్యాసం. ఇదేదో లిమిటెడ్ గా నా కుటుంబము, నా డ్రెస్సు, నా వ్యవహారము సన్యసిస్తున్నాం. ఇదేంటో సమూలంగా దైహిక భ్రాంతినే మనం సన్యసిస్తున్నాము. ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేస్తున్నాము. రాజయోగం అనే విద్యని అభ్యసిస్తూ రాజవిద్య అన్నాడు చూసారు గీతలో 9వ అధ్యాయం 2వ శ్లోకంలో. దాని ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటాం. ఇది ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యక్ష ప్రశ్నలో 84వ ప్రశ్న దృష్టి తీసుకొస్తుంది. కిం శ్రేష్టం అన్నారు. ఇవన్నీ చిన్న చిన్న ప్రశ్నలేనండి, కానీ గంభీరమైనటువంటి దాని యొక్క సమాధానం యుధిష్ఠుడు ఇచ్చిన సమాధాన విశ్లేషణ మీకు ఇంకా స్పష్టమవుతుంది. ఒకసారి గమనించండి. కిం శ్రేష్టం అంటే ఏది శ్రేష్టమైనది. ఇక్కడ యుధిష్ఠిరుడు ఏం చెప్పాడంటే దానము శ్రేష్టము అన్నారు. దానము ఈ ధార్మిక కోణంలో అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక కోణంలో కూడా అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? అంటే ఏంటంటున్నాడు? ఇవ్వడము. దానం అంటే ఇవ్వడము, పరహితార్థము పంచడము, త్యాగ భావము, ఇవే శ్రేష్టమైన ఈ విధంగా గుణం అన్నమాట. ఈ సంప్రదాయ గీతా శాస్త్ర భావం ఒకసారి చూసిన దానం ఎందుకు శ్రేష్టము. దానం ఏం చేస్తుందంటే లోభాన్ని తగ్గిస్తుంది అంట. లోభం అనేది ఏంటంటే చాలా నరకానికి ద్వారం అని 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అంటాడు. అర్థమైందండి? సో ఈ లోభ అవగుణాన్ని తగ్గిస్తుంది, అహంకారాన్ని నిగ్రహిస్తుంది, పుణ్య సంస్కారాలు పెంచుతుంది. ఇచ్చే గుణం అంటే దేవతా గుణం అండి. ఇవ్వండి, ఉన్నది ఇవ్వండి. ఇంకా చాలా ఉన్నాయి. మన జీవితానికి సరిపడని కాకుండా ఇంకా ఎన్నో రెట్లు మన ఇంట్లో వస్తువులు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, చాలా ఉన్నాయి. ఎంత వీలైతే అంత దానం చెయ్యండి. ఇచ్చే గుణము మనలో అహంకారాన్ని పెంచుతుంది, దైవత్వాన్ని పెంచుతుంది, అహంకారాన్ని తగ్గిస్తుంది, పుణ్య సంస్కారాలను పెంచుతుంది, సమాజానికి సహాయం అవుతుంది. అందుకని ఇక్కడ 18వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తున్నాడు, యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణం అంటాడు. మీరు యజ్ఞము, దానము, తపస్సు మీరు విడిచిపెట్టకండి అంటాడు 18వ అధ్యాయంలోని 5వ శ్లోకం. ఇప్పటికే మనం చర్చించుకున్నాము, అయినా మరొక్కసారి, ఎందుకంటే సందర్భానుసారంగా మనం చర్చించుకుంటున్నాం కాబట్టి 5వ అధ్యాయంలోని 18వ అధ్యాయంలోని 5వ శ్లోకం రాసుకోండి. రాసుకునేవాళ్ళు రాసుకోండి. అయితే అక్కడ ఏమంటున్నాడు? యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఈ 3 యజ్ఞము, దానము, తపస్సు మూడిని త్యాగం చేయకండి, త్యజించకండి. ఇందులో దానం కూడా వచ్చింది చూసారా? ఎందుకంటే నో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. గత ఎపిసోడ్ కూడా ఈ యొక్క శ్లోకాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. తర్వాత మనం ఏంటంటే ఈ విధంగా ఇస్తే మన ఆత్మని, మనీషి అంటే ఏంటంటే మనిషికి తేడా ఏంటి? దేహాభిమానంలో ఉన్నవాడు మనిషి, అంటే నేను దేహమని నిరంతరం జీవితాన్ని కొనసాగించేవాడు. మనీషిని అంటే నేను ఆత్మ, నా దేహము, వివేక శక్తిని జాగృతం చేసుకున్నటువంటి మనిషిని మనీషి అంటాడు సంస్కృతంలో. ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలో తీసుకుని వెళ్తున్నాను. శ్రద్ధాత్రయ విభాగ యోగములో 20వ శ్లోకంలో ఏమిచ్చాడో ఒకసారి గమనించండి. ఇక్కడ సాత్విక దానం అంటే దాన విషయం వచ్చింది కదండి. సాత్విక దానం అంటే ఏంటో ఒకసారి గమనించండి. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారినే దేశే కాలేచ పాత్రే తద్దానం సాత్వికం స్మృతం అన్నాడు. అర్థమైందండి? అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడు? దానము చేయుట ఏ కర్తవ్యము అన్న భావంతో తగిన ప్రదేశంలో ఎందును దుర్భిక్షాది కాలంలో, ఇది భౌతికంగా మనం చూసుకున్న దుర్భిక్షాది కాలం. ఒకసారి ఎప్పుడన్నా ఫ్లడ్ వచ్చింది, తుఫాన్లు వచ్చేసాయి, అలజడి వచ్చింది, ఇది వచ్చినప్పుడు కూడా మనం కొంతమంది పేదలకి ఇస్తూ ఉంటారు. అదేనమాట దుర్భిక్ష కాలంలో ఎందును ఆకలి దప్పులతో బాధపడేవారు, అంగవికల్యంలో ఉన్నవారు, రోగులు మొదలగు వారికి బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికి ప్రత్యుపకారం ఆశింప. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ప్రత్యుపకారము ఆశింపక. నేను ఇప్పుడు ఇస్తే వారు రేపు నాకు అది ఇస్తారు అంటే నిస్వార్థముతో చేయాలన్నమాట. నిస్వార్థ భావంతో చేయబడు దానమును సాత్విక దానము. ఇక్కడ రెండవది ఏం చెప్పాడు? 21, 22 అక్కడ 21 ఈ 21 ఏమో రాజసిక దానము. దాని మీనింగ్ కూడా చెప్పేస్తాను సమయాన్ని దృష్టి పెట్టుకుని. ప్రత్యుపకారమును ఆశించి కానీ, ప్రతిఫలాపేక్షతో కానీ, ఈ విధములకు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధి లేక ఇచ్చు దానమును
రాజస దానము అని అంటాం. సరే, దాని మీనింగ్ మీరు చదువుకున్న అదే వస్తుంది. నేను శ్లోకం నంబర్ చెప్పేశాను మీకు. అదేశకాలే అద్దానం అపాత్రేప్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తామసముదాహృత. తామసిక జ్ఞానం గురించి దానం ఏం చెప్తున్నాడు? సద్భావము లేకుండా దానము పుచ్చుకుని వారి ఎడల గౌరవాదరములు చూపక తృణీకార భావంతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రకును చేయబడు దానము దేశ దేశో దేశ కాలోచితము కాని దానము తామసిక దానము. ఇది అంటే భౌతికంగా మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఒకసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా దానం అంటే అర్థం చేసుకోవాలి. అన్ని దానాలలోకి శ్రేష్టమైన దానం ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానదానం. జీవితాన్ని మొత్తం సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చామనుకోండి, సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందేటువంటి. మనం ఇచ్చేటువంటి ఏదైనా అన్నం పెట్టినా, ఇంకోటి వస్త్రం ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా అది ఒక జన్మకి మాత్రమే ఆ కాలానికి పరిమితంగా ఉంటుంది. అర్థమైంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఒక్కసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో రెండు స్థాయిలు. ఒకటి లౌకిక దానం అంటే రెండు స్థాయిలంట. లౌకిక దానము, ఆధ్యాత్మిక దానము. లౌకిక దానం అంటే ధనము, వస్తువు, సమయము ఇవ్వడం మంచిదే, కానీ పరిమిత ఫలము అన్నారు. అపరిమిత అంటే ఏంటి? ఆధ్యాత్మిక దానం శ్రేష్టమైన దానం, అన్నింటికన్నా ఉత్కృష్టమైన దానం జ్ఞానదానం. యోగ శక్తి యొక్క దానం. అంటే యోగం అంటే మనం యోగం నేర్పిస్తాం కదా, ఆత్మ పరమాత్మ జ్ఞానం ఇచ్చామంటే యోగం చేసుకుంటాడు. దాంతో ఆత్మశుద్ధి అవుతుంది. ఆత్మశుద్ధి అవుతే సంస్కార పరివర్తన అవుతుంది. సంస్కార పరివర్తన అవుతే సత్యంలో జన్మ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా అందుకని శాంతి. ఈ అరియురు మనుషులందరూ శాంతి సుఖం కోసం తిరుగుతూ ఉన్నారు. శాంతిని మనం ఇస్తాం. ఎందుకంటే ఆత్మలోనే దాగి ఉన్నదా ఆ గుణము. శుభకామన, అందరి పట్ల శుభకామన, శుభ భావన. మన కులము, జాతి, రంగు, రూపుతో సంబంధం లేదు. ఎందుకంటే ఆత్మచింతనంలో ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరిలో ఆత్మనే చూస్తాడు, కానీ శరీర ప్రకారంగా వీడు ఉన్నవాడా, లేనివాడు, నల్లవాడ, తెల్లవాడ, పనికొచ్చేవాడు, పనికిరానివాడ, స్త్రీ ఇవేవి చూడండి. అదనమాట అక్కడ. సద్గుణాల దానం. మన కర్మల ద్వారా, మనం చేసే కర్మల ద్వారా మనుషులకి మనం చక్కగా మన కర్మలు నీట్గా చేసుకుంటూ మన గుణాన్ని దానం చేస్తున్నట్టు. అర్థమైందండి? ఆ విధంగా ఇవి ఆత్మను శ్రేష్టంగా చేస్తాయి. దానం ఇచ్చే వారికి మరియు పుచ్చుకున్న వారికి ఆశీర్వాదం అవుతారు. సో ఇచ్చేవాడికి ఆశీర్వాదం భగవంతుడు ఇస్తాడు. అవతల వాడు కూడా ఏమిటండి మీరు ఎంత మంచి వాళ్ళండి, మీరు ఇవన్నీ ఇచ్చారు నాకు, ఇది వీటి కోసం వెతుకుతున్నాను, కరెక్ట్ గా మీరు నాకు ఇచ్చారు కానీ ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. ఇద్దరికి ఆశీర్వాదాలు. ఒక వాక్యములో దానము శ్రేష్టము, ప్రతిఫలాపేక్ష లేకుండా యోగ్య సమయములో యోగ్యుడికి ఇవ్వడము. ఆధ్యాత్మిక దృష్టిలో జ్ఞానము, శక్తి, శాంతి, శుభభావనల ఆధ్యాత్మిక దానము అత్యంత శ్రేష్టమైనటువంటి దానము. అదే శ్రేష్టము అంటున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనము తైత్తిరీయ ఉపనిషత్తు చర్చించుకుంటూ ఉన్నాము. ఆఖరి ఘట్టం కింద ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో నేను ముగించేస్తాను. శ్రద్ధగా వినండి. ఇందులో ఒక 4 విషయాలు ఉన్నాయి. అది మనం తెలుసుకుంటే తైత్తిరీయ ఉపనిషత్ 1.11.1 గుర్తు. ఎందుకంటే ఉపనిషత్తులు వేదాంతము అంటారు. వేదాల యొక్క సారం ఉపనిషత్తు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. అసలు చెప్పాలంటే సర్వశాస్త్రాల సారం భగవద్గీత. అందుకని మీరు ఏ శాస్త్రాన్ని పరిశీలించండి, పరిశోధించండి, ఈ చిట్ట చివరికి ఒకటే వచ్చేది ఏంటి? ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు. సర్వాత్మలకి తండ్రి పరమాత్మ. ఆ పరమాత్మ అన్నారు, పరమాత్మలు అనలేదు. పరమాత్మ మాత్రమే భగవంతుడు. వారినే భగవద్గీతలో ఈశ్వర, పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర. ఎక్కడైతే ఈశ్వర అన్న పదం వస్తే మీరు భౌతికంగా మీరు చూడకూడదు. 7వ అధ్యాయం 21లో ఏం చెప్పాడు? 21, 22లో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయా అన్నారు. బుద్ధి నేత్రము తెరవనటువంటి వాళ్ళ ఈశ్వరుణ్ణి ఒక దేహధారిగా అనుకుంటారు. అర్థమైందండి? అవ్యక్తం వ్యక్తిమాపన్నం. నేను అవ్యక్తం, నాకు వ్యక్త శరీరం లేదు. మన్యంతే మాం అబుద్ధయ. అక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇదే శ్లోకంలో ఇప్పటికే మనం శ్లోకం చాలా డీటెయిల్డ్ గా మనం చర్చించుకున్నామండి. ఏది తైత్తిరీయ ఉపనిషత్తులో అది మంత్రం ఏంటి? సత్యంబద ధర్మం చెరతో స్టార్ట్ అవుతుంది. అందులో అన్ని విషయాలు చర్చించుకున్నాం. చాలా శ్లోకాల యొక్క ఆధ్యాత్మిక మన గీతా శ్లోకాలు కూడా మనం పరిశీలించాము. ఇక్కడ ఆచార్య ప్రియం ధనమాహృతి అన్న దాంట్లో ఆచార్య అంటే గురుదక్షిణ అని అనుకున్నది. దాని మీద కొంచెం ఇక్కడ 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి.
గురువుకు ఆనందము కలిగించే దానము అన్నారు. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య అని. అంటే ఆచార్యుడికి మీరు ధనమిస్తే ప్రియమా, ఇంకా ఏదైనా ఇస్తే ప్రియమా? ఒకసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో వెళితే ఏది ప్రియమో ఒక్కసారి గమనించండి. గురుదక్షిణ సమర్పించి తీసుకువచ్చి ఈ విధంగా ఇవ్వడాన్ని మనం ఇప్పుడు వర్తమానంలో ధనము కిందనే, ఎవరైనా గురువు గారిని పిలిచామంటే వాళ్ళకు ఏదో కొంత కవర్లో పెట్టి వాళ్ళకి దక్షిణగా ఇస్తున్నాం, వారు స్వీకరిస్తున్నారు. అది ఒక ఆనవాయితీగా ఏర్పడింది. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరిశీలించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. 4వ అధ్యాయంలోని 34వ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇక్కడ తత్వాన్ని దర్శించిన జ్ఞానులు ఆచార్యులు. అర్థమైందండి? తత్వాన్ని దర్శించిన ఆచార్యులు వేరు, తత్వదర్శిన మామూలుగా ఆచార్యులు వేరు. శాస్త్ర పఠన చేసుకుని శాస్త్ర బోధన చేసే ఆచార్యులు గురుదక్షిణ కింద వాడు ధనం ఇస్తున్నాం, బాగుంది. కానీ ఇక్కడ తత్వాన్ని దర్శించినటువంటి ఆచార్యులు ఏమడుగుతున్నారు? వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తారంట. జ్ఞానము ద్వారా వాళ్ళని మనం ఆ విధంగా గురువుని మనం సంతృప్తి పరచాలి. ఎవరైతే ఇస్తున్నారో తెలుసుకుని 4 ప్రశ్నలు వేసి, నువ్వు ఆత్మవయ్యా, ఇగో ఇది ఇది ఈ విధంగా నువ్వు ఆత్మల తండ్రి పరమాత్మ భగవంతుడు, సృష్టి చక్రంలో ఆత్మలు పరమాత్మ తిరుగుతుంటుంది, ఇది ఈ విధంగా నీకు రాజయోగమైన ప్రక్రియ ద్వారా నీ గుణాలు శక్తులు మారతాయి, ఈ యొక్క కాలచక్ర రహస్యాలు తెలుస్తాయి, కర్మల గుహ్య గతి కర్మ సిద్ధాంతం నీకు అర్థమవుతుంది, శ్రేష్టమైన కర్మలు చేసుకోగలుగుతావు. ఇవన్నీ చెప్పిన తర్వాత గురువు గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏ మార్గంలో, సరైన మార్గంలో, సత్య మార్గంలో, ధర్మ మార్గంలో, ఈశ్వరీయ మార్గంలో ఆ యొక్క భక్తుడు కూడా జ్ఞానిగా పరివర్తన చెంది చక్కగా ఆ మార్గాన్ని అనుసరిస్తాడు. అది గురుదక్షిణగా కోరుకుంటాడు. ధనాన్ని కోరుకోడు. స్థూలమైన ధనం దానివల్ల ఉపయోగం లేదండి. కేవలం ఒక్క జన్మకి మాత్రమే అది పరిమితంగా ఉంటే సరిపోతుంది. దానికి అపరిమితంగా అవసరం కోట్లు కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 4:34లో గురువుని సేవతో, ప్రణామంతో, ప్రశ్నతో ఆశ్రయించి జ్ఞానము పొందాలి. అది 4:34 నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం. అదేవిధంగా 13వ అధ్యాయం 7 నుంచి 11, కొన్ని పుస్తకాలలో 8 నుంచి 12, 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇక్కడ జ్ఞానము అంటే లక్షణాలు, ఒక 20 లక్షణాలు ఇస్తాడు అందులో. 7 నుంచి లాస్ట్ లో అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం దాంతో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఆచార్యోపాసనం అన్నాడు. ఆచార్య ఉపాసనం. ఆచార్య అన్న పదం గురించి మనం ఎదురు చర్చించుకున్నాం. అవసరమైతే నేను ఒక మారు ఆచార్య అనే దాని మీద కూడా అందులో చూశాను, ఒక అర్థం చూశాను, గూగుల్లోనే ఏదో విశ్లేషణ వచ్చింది. అది కూడా నేను తదుపరి ఎపిసోడ్లో ఇప్పుడు చర్చిస్తాను. ఆచార్యోపాసనం అంటే, ఆచార్య అంటే గురువు అండి. గురువు అంటే ఎవరు? ఇక్కడ భగవంతుడే గురువుగా వచ్చాడు. అందుకనే భగవంతుడు ఏమంటారు? జగద్గురువు అంటారు. పరమ సద్గురువు అంటారు. గురువులకే గురువు గరీయ అన్నట్టు గీతలు. ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు గురు ఆచార్య నన్ను గౌరవించాలంటున్నావు. భగవంతుడిని ధనం ఇమ్మని అంటలేదండి. నా మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. అర్థమైందండి? అది ఆ విధంగా అక్కడ ఆచార్యోపాసనం అన్న విషయం వచ్చింది. ఇక్కడ కూడా ఈ తైత్తిరీయ ఉపనిషత్తులు కూడా ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య అన్న దాని గురించి నేను చెప్తున్నాను. అదేవిధంగా 18:5 చెప్పాను, యజ్ఞదాన తపస్సు మన త్యాజ్యం కార్యమేవ యజ్ఞదాన తపస్సు. అదే ఇప్పుడు ఇంకొక పంక్తిలో ఇంకొక 2 పదాలు ఉన్నాయి. కుశలాన్న ప్రమదితవ్యం అన్నారు. ఇక్కడ ఈ ఉపనిషత్తులో కుశలాన్న ప్రమదితవ్యం అంటే మేలైన సుకృత క్షేమ కార్యాల విషయంలో నిర్లక్ష్యము చేయరాదు. మంచి పనులు చేయడంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. సమయం అయిపోతుందండి, చేద్దాం రేపు రాదు. ఈ రోజున కాలము అంటే కాలుడు వస్తాడు, మహాకాలుడు మృత్యు వచ్చేస్తుంది. అయ్యో అది చేద్దాం అనుకున్నా, అవన్నీ మిగిలిపోతాయి. అందుకని ఇక్కడ నిర్లక్ష్యం చేయి. మంగళకర హితకర కార్యాల్లో అప్రమత్తత. మంగళకర హితకర అంటే ఏమిటి? భగవద్గీత జ్ఞానాన్ని అందించాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని మనం చెప్పాలి. 2వ అధ్యాయంలో 50వ శ్లోకం దీని గురించి. ఇక్కడ బుద్ధియుక్తో జహాతీయ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ
యుజ్వస్వ యోగ కర్మసు కౌశలం అంటాడు. యోగము ద్వారా నీ కర్మలలో కుశలత్వం వస్తుంది, ఎఫిషియన్సీ వస్తుంది. అర్థమైందండి భగవద్గీత ఎంత చక్కగా చెప్తున్నట్టు సరే, యోగ కర్మసు కౌశలం. అదే ఆ విషయాన్ని యోగ కర్మసు కౌశలం అంటే కర్మలలో కుశలత నైపుణ్యం వస్తుంది. అదేవిధంగా 12 అధ్యాయంలో 13, 14లో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ కుశలాన్న ప్రమదితవ్యం అంటే అందరి పట్ల గౌరవం, అంతే కదండి. మంచిగా కుశలంగా ఉన్నటువంటి అందరి పట్ల దయా కరుణ జాలితో ఉంటాడు. ఇక్కడ అద్వేష్ట సర్వభూతానం అంటే అందరి హితము కోరే భక్తుడు అన్నాడు. అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎఫిషియెంట్ గా ఉన్నాము, కుశలత్వాన్ని ప్రదర్శిస్తున్నామంటే ప్రతి ఒక్కరికి గౌరవభావంతో అందరూ సాటి మనిషికి మంచిగా ఇవ్వాల్సిన గౌరవం భగవంతుడు మనందరికి ఏ విధంగా గౌరవిస్తున్నాడో మనము కూడా అదే గౌరవాన్ని సాటి మనిషికి ఇవ్వాలి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ 18, 26, 18వ అధ్యాయం 26, ముక్త సంగు అనహంవాది అన్నాడు. అంటే సాత్విక కర్త, సాత్విక కర్త యొక్క లక్షణం అంటే కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే చేసే పని. అర్థమైందండి. ఆ సాత్విక కర్త లక్షణం ఏంటంటే ఉత్సాహంతో, ధైర్యంతో, నిర్లిప్తతో పనిచేస్తాడు. హితకర కర్మల్లో అలసత్వం పొందడు. మంచి పనులు చేసే దాంట్లో టగటగ చేసేస్తాడంట. మీరు ఆ 18, 26లో ముక్త సంగో అనహంవాది, అహంకారం ఉండదు, ఆ యొక్క కర్మ యొక్క ఫలితం అవసరం లేదు, నిస్వార్థ భావంతో చేయవలసిన పనులు చేస్తే వాడు సాత్విక కర్త అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పదం ఏంటి, తైత్తిరీయ ఉపనిషత్తు 1:11 భూతైర్న ప్రమదితవ్యం అన్నారు. భూతైర్న ప్రమదితవ్యం, సమస్త భూతజాలం జీవుల పట్ల నిర్లక్ష్యము చేయరాదు. సరే, సమస్త భూతజాలం అంటే మనుషులు, భూతాత్మలు అంటాం కదా. అదేవిధంగా ఏ జీవి పట్ల మనం ఎవరిని మనం మోసం చేయకూడదు, ఎవరిని హింసించకూడదు, నిర్లక్ష్యము చేయరాదు, దయాజాలి కరుణ చూపించు. ఇలా చెప్పినట్టే అద్వేష్ట సర్వభూతాలు ఇక్కడ కూడా వచ్చింది. అందరి పట్ల ద్వేషము, ఎవరి పట్ల ద్వేషము లేనివాడు. అదే 11వ అధ్యాయంలో 2వ శ్లోకంలో అహింస సత్యమక్రోధ అంటాడు. అహింస, అహింస అంటే ఏంటి, హింస ఉండడానికి. వాచా కర్మణ అహింస, మనసులో సంకల్పం కూడా ఎవరి పట్ల కూడా ద్వేష భావము, అహింసా భావము, మోసం చేసే భావము, ఇటువంటి చెడు సంకల్పం ఉండకూడదు. అదనమాట. అక్రోధ అంటే క్రోధము కూడా ఉండకూడదు, అది దైవి గుణం అన్నమాట. 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుడిచైవశ్వపాకేచ ఏమన్నాడు, సుడిచైవశ్వపాకేచ ఏమన్నాడు, సుడిచైవశ్వపాకేచ పండిత సమదర్శిన. ఒకసారి మర్చిపోతుంటాను ఆ పదాలు. అవాణి పండితుడు ఎవరు, కుక్క మాంసం తినేవాడు, మళ్ళీ సద్గుణాలతో కూడుకున్నటువంటి వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు, బాగా విద్యా సంపన్నుడు వినయ సంపన్నుడైన బ్రాహ్మణి పట్ల ఎట్లా ఉంటావో సాధారణ మనిషి పట్ల. మనకి మనసులో శూద్రుడు వీడి బ్రాహ్మణుడు క్షత్రుడు, ఇది లౌకిక వర్ణాలు కాదు, అది పుట్టుకతో వచ్చే వర్ణాల గురించి చెప్పడం లేదు ఇక్కడ. నువ్వు హయ్యెస్ట్ లోయెస్ట్ అందరి పట్ల సమభావంటే నీవే సత్యమైనటువంటి పండితుడు అని 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం. అంటే అందరిలో ఒక ఆశ్చర్యం మాత్రమే చూస్తారు. అర్థమైందండి. అక్కడ భూతైర్న ప్రమదితవ్యం అంటే అది. తర్వాత ఆఖరి మహావాక్యం అండి, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం. ఇక్కడ ఏంటి, నేర్చుకోవడం పంచడం. మనం నేర్చుకోవాలి, పంచడం. చనిపోయేదాకా నేర్చుకోవాలండి. అయిపోయింది, నేను నేర్చుకున్నాను, నాకు అన్నీ తెలుసు అంటే అక్కడతో మన లర్నింగ్ అయిపోతుందండి. లర్నింగ్ అయిపోతుంది, మనం నేర్చుకోవాలి. ఎవరైనా నేర్పించగలుగుతారు. ఎవడైనా, ప్రతి ఒక్క మనిషికి బుద్ధి ఇచ్చాడు భగవంతుడి ప్రార్థన, కొన్ని ఇచ్చాడు, శక్తులు ఇచ్చాడు. దాని ద్వారా కొన్ని విషయాలు మనకు అర్థం కాని విషయాలు చెప్తాడు. నేను మీకు విశ్లేషణ చేశాను భగవద్గీత కానీ ఉపనిషత్తు కానీ. ఇంకో వ్యక్తి అంతకంటే గొప్పగా విశ్లేషణ చేయొచ్చండి. ఇది ఫైనల్ అనుకోవడానికి లేదు. ఇంకా చేస్తుంటే ఎంత నూతుల్లో పెడితే, ఆధ్యాత్మిక జ్ఞానం నూతుల్లో పెడితే అంత వజ్రాలు, వైడూర్యాలు, చెంపులు ఇవన్నీ మనకు వస్తాయి. అందుకని ఇక్కడే బోధన, సేవ. ఒకటి మనం అర్థం చేసుకోవడం, నా జీవితం బాగుపడేది, ఆత్మ అనుభూతి చేస్తున్నాను, పరమాత్మ తత్వాన్ని గుర్తించాను, పరమాత్మ శక్తులు, గుణాలు రాజయోగ ప్రక్రియ ద్వారా అనుభూతి చేస్తున్నా. నేను ఎందుకు అందరికీ చెప్పకూడదు? ఈ కాలం అయిపోయింది, ఇప్పుడు 72 సంవత్సరాలు, ఇంకెంతకాలం ఈ శరీరం ఉంటుంది తెలియదు. గివింగ్, షేరింగ్. విన్నవాడు వింటాడు, అర్థమైన వాడు అర్థం చేసుకుంటాడు, త్యజించిన వాడు వదిలేస్తాడు, అబ్జెక్షన్ పెడితే వదిలేస్తాడు. అంతేగాని అందులో 10 మందికి చెబితే అందులో ఒకరు తెలుసుకోవచ్చు కదా. ఆ 10 మందిలో ఎవరు తెలుసుకుంటాడు, మనకి ఏం తెలుసునో ఆ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటాడు. అదే విధంగా ఇక్కడ ఏం చూపించాడు, దానికి
స్వాధ్యాయము అంటే ఆత్మ అధ్యయనం అండి. స్వ అధ్యయనము అంటే నేను ఆత్మ అంటే ఆత్మ యొక్క రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ అంటారు. స్వాధ్యాయాన్ని ఆచరించడమే కాక ఇతరుల చేత ఆచరింప చేయాలి. ఇది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం అంటది అనమాట. ఇక్కడ ఇందులో 2-3 శ్లోకాలు చెప్పిస్తే ఇది ఇప్పుడు ఈ వ్యక్తి ఉపనిషత్తు క్లోజ్ అయిపోతుంది. 18వ అధ్యాయంలోని 68, 69 అండి. 18వ అధ్యాయం 68, 69 ఇదే విషయాన్ని చెప్తున్నారు. అజ్ఞానములో ఉన్న భక్తులకు, మూఢులకు, నేను దేహం అనేటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడుపుతున్నటువంటి వీళ్ళందరికీ మీరు జ్ఞాననేత్రాన్ని తెరిపించండి. మీ జ్ఞాననేత్రాన్ని నేను తెరిపించాను కదా, మీరు వెళ్ళండి, సమాజంలోకి వెళ్ళండి, చెప్పండి మీరు శరీరం కాదు, మీరు ఆత్మలు. ఇది ఒక్కసారి నేను ఆత్మన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని మీరు అర్థం చేయించగలిగితే 100 మందిలో ఒకడో ఇద్దరో మారతాడు. ఆ ఒక్కరిద్దరు మారడంలో మాత్రం ఉన్నది కదా. అందుకని వెళ్ళి చెప్పండి అంటాడు. 18:68 భగవద్గీతలో పరమ రహస్యాలు దాగి ఉన్నాయి. యయిమం పరమం గుహ్యం. ఇందులో ఏమన్నా వేరే మీనింగ్ వస్తుందా చెప్పండి? ఎంత పెద్ద సంస్కృత పండితుడైనా ఇంతకంటే ఏమని చెప్తారా? యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వ విదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా అమే వైశ్యత్య సంశయం. నన్ను పొందుతావయ్యా, నీకు డౌటే అక్కర్లేదు అంటాడు. తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితాన చ మే తస్మాత్ అన్యః ప్రియతరు భువి. ఈ భూమండలం మీద ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని అటువంటి ప్రియుడైనటువంటి వాడు నాకు వేరొకడు లేడు. హైయెస్ట్ ప్రాప్తి భగవంతుడు ఇస్తున్నాడు. నీవు అర్థం చేసుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం నలుగురికి పంచు అంటున్నారు. ఈ 18వ అధ్యాయంలోని 68, 69 దయచేసి గమనించండి. 4వ అధ్యాయంలోని 1 మరియు 2 అండి, అది కూడా చెప్తున్నాడు. అదేంటో ఒకసారి గమనిద్దాం. 4వ అధ్యాయం మొదటి 2 శ్లోకాల్లో కూడా ఈ విధంగా చెప్తూ దీంతో క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? అది 1వ అధ్యాయం తర్వాత మనం చదువుతున్నాం. 1వ శ్లోకం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా అహం అవ్యయం. మొదటి నేను సూర్యుడికి ఇచ్చాను, తర్వాత ఆ విధంగా ఏమైనా నేను నిత్య సత్యమైన యోగమును సూర్యుడికి తెలిపితే నీ సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత తన మనువునకు దీన్ని బోధించిన ఆ మనువు తన కుమారుడైన, ఇవన్నీ పక్కన దాని ఆధ్యాత్మిక రహస్యం నేను తర్వాత చెప్తాను. కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 2వ శ్లోకం ముఖ్యమైనది. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. అర్థమైందండి? ఈ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయము, సంక్లిష్ట సమయము, విశిష్ట సమయము, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఈ యొక్క కాలము చాలా విలువైనటువంటి కాలము. ఈ కలియుగం అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయం, సంధి సమయము, సంగమ సమయము. ఈ సమయములో పరమాత్మ సృష్టి మీద అవతరించి మనకి చెప్తున్నటువంటి ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయోగము ఇది కేవలం ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. తర్వాత ఈ కొత్త కల్పం ప్రారంభమైనప్పుడు, సత్యత్రేతాయుగాలు ప్రారంభమైనప్పుడు ఇది మళ్ళీ అది మరుగున పడిపోతుంది అన్నాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? యోగో నష్ట. ఏదైతే యోగం చెప్తున్నాడో అది నష్టమైపోతుంది. మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది? మళ్ళీ కలియుగాంతంలోనే వస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని మీరు విస్మరించకండి. ఏవం పరంపరా ప్రాప్తమేమో. పరంపర అంటే ప్రతి కల్పంలో కూడా నేను చెప్తూ ఉంటాను, కేవలం రాజర్షులు మాత్రమే తెలుసుకుంటారు. రాజర్షులు అంటే నేను దేహము, నేను ఆత్మ, నీ శరీరము నాది. ఆ రాజా ఋషి, ఋషి అంటే ఆత్మ, రాజా అంటే శరీరము. వారు మత్సకాలి కాలక్రమేణా మహతా యోగో ఇదేమవుతుందండి? నష్టం అయిపోతుంది అని చెప్తున్నాడు. అంటే ఈ యొక్క స్వాధ్యాయాన్ని అంటే మనం నేర్చుకునే జ్ఞానాన్ని ఎందుకు ఇతరులకు చెప్పాలి ఆ విషయాన్ని అయితే అనేక శ్లోకాల మాధ్యంగా మీకు ఇస్తానండి, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఇప్పుడు తదుపరి ఎపిసోడ్ మనము ముఖ్యమైనటువంటి మరో గీతా శ్లోకం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.